హలో గాయ్స్, వెల్కమ్ టు డీజే నందన్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ అందరి కోసం కొబ్బరి పలావ్ అయితే చేసి చూపించబోతున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేకపోయినా మార్నింగ్ టైం పిల్లలకి బాక్స్ ఇవ్వాలన్నా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. వీటిని బాగా వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకొని మిక్సీలో వేసుకొని, మరీ చిన్నగా చేయాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తున్నాను కదా అలా చేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టి తీసుకుందాం. మిక్సీ పట్టేశాక ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ చేసేసి కొబ్బరి పిప్పిని సపరేట్ చేద్దాం. చూడండి, అట్లా స్పూన్తో తిప్పుతూ ఉంటే ఈజీగా వాటర్ అనేటివి ఫిల్టర్ అయిపోతాయి. ఫైనల్గా ఇంకా ఏమన్నా ఉంటే అలా చేతితో పిండుకొని పాలన్నీ సపరేట్ చేసుకున్నాను. చూసారా, పాలు చూసారా ఎలా ఉన్నాయో. ఫిల్టర్ చేసుకోవడానికి లేట్ అవుతుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా త్వరగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో మనం చూద్దాము. నాకైతే 1/4 గ్లాస్ వచ్చింది కదా. ఇది 1 గ్లాస్ అవ్వడానికి కొంచెం వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఫుల్ గ్లాస్ తీసుకోవడం వల్ల బియ్యం కొలతకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ దినుసులు అయితే తీసుకుందాము. ఇవి బిర్యానీకి వేస్తాం కదా, బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, అనాస పువ్వు, యాలక్కాయ. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, కోకోనట్ కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకోండి సరిపోతుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. చూడండి, నెయ్యి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. బాగా కాగనివ్వాలి. నెయ్యి బాగా తినేవాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి బాగా పూర్తి కరిగినాక ఇందులో బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుందాం. ఈ బిర్యానీ దినుసులు వేయడం వల్ల మనకు రైస్ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవైతే లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి చూడండి ఎలా ఎగిరిపడుతుందో. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది చూసుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా ఉన్నా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఎన్నిట్లో ఏదన్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 గ్లాసు కొబ్బరి పాలు, నేనైతే 1 గ్లాసు రైస్ తీసుకున్నాను కదండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.25 గ్లాసు వాటర్ అయితే పడతాయి. అదే నార్మల్ రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఆ 1/4 గ్లాసు నేను బాస్మతి రైస్లో పోసుకొని నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ ఏమో కొబ్బరి పాలండి, ఇంకో 1/4 గ్లాసు నేను బాస్మతి రైస్లో వేసుకున్నాను కదా, అవి నానబెట్టుకున్న వాటరు, అవి సరిపోతాయి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలుపుకొని రైస్ అంతా చూడండి అంతా బాగా కలిసింది. ఎప్పుడైనా ఇలా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు మార్నింగ్ టైం చేసి పిల్లలకి బాక్స్ పెట్టి పంపించండి. చాలా ఇష్టంగా తింటారు, మంచి టేస్టీగా ఉంటాయి కాబట్టి బాగా తింటారు పిల్లలు. ఫైనల్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. ఫైనల్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని కరెక్ట్గా 2 అంటే 2 విజిల్స్ రావాలండి, ఎక్కువ విజిల్స్ రాకూడదు. 2 విజిల్స్ వచ్చేసాక వేడి వేడి కొబ్బరి పలావ్ రెడీ. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, నాకు కామెంట్ పెట్టండి.